వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ దత్త కథా సుధారణము. ఓం శ్రీ గురుదేవదత్త. 36వ రోజు పారాయణం. ద్వాదశాధ్యాయము. ప్రకృతి పురుష సంయోగము చేత జగత్తు ఆవిర్భవింపగా దాని యందు సంపూర్ణముగా తాను లీనమై ఉండియు దానికి అతీతముగా ఉండడి శ్రీదత్తస్వామి పాదారవిందములకు వేవేల నమస్కారములు చేసి ఈ చివరి అధ్యాయమును పూర్తి చేసేదము కాక. వేదధర్ముడు తన శిష్యుడైన దీపకుని పట్ల అపారమైన ప్రేమతో అతడు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానములిచ్చుటే కాక శిష్యుని సందేహములన్నీ తీర్చుచు లోకోపకారము కొరకు శ్రీ దత్తలీలలను గానము చేసి ఉన్నాడు. వేదధర్మునికి వినయపూర్వకంగా వందనము చేసి దీపకుడు, గురుదేవా, గాలవమునికి భద్రశీలుడను పుత్రుని ద్వారా తెలుపబడిన విషయములు చాలా విలువైనవి, మానవులను తరింపజేయునవిగా ఉన్నవి. ఇంకను తండ్రికి భద్రశీలుడు ఏమి ధర్మములు తెలిపెనో సవివరంగా నాకు బోధించి నన్ను కృతార్థుణ్ణి చేయగలందులకై కైమోడ్చి ప్రార్థించుచున్నానని పలికి నిలిచెను. గురువు ఆశీర్వాదమిచ్చి ఇట్లు చెప్పసాగెను అని సూతముని వివరింపబూనిరి. శ్రోతలు శ్రద్ధాళువుగా ఉన్నప్పుడే వక్తకు సంతోషము. అంతేకాక ఉత్తమ శ్రోతలు లభించినప్పుడు గురుని ప్రవచనములలో అనేక రహస్యములు వెలువడి ఇరువురి తేజస్సును ప్రదీప్తం చేయును, సమాజమునకు హితము కలుగును. అందుచేత శిష్యుని వినయము మరియు శ్రద్ధలను అనుసరించి గురువు పరవశించి తెలుపు విషయముల అతి నిగూఢములని శాస్త్రవాక్యము కలదు. వేదధర్ముడిట్లు చెప్పెను. భద్రశీలుడు శ్రీదత్తస్వామి యొక్క కృపను సంపూర్ణముగా పొందినందున శ్రీదత్తస్వామి అతనిపై ప్రేమాస్పదమైన చూపులను నిలిపి, భద్రశీల, ఇంకేమైనా నా నుండి తెలియగోరుచున్నావా అడుగుమనెను. అట్లు ప్రసన్నుడైన దత్తదేవుని తాను ప్రశ్నించిన విధమును తండ్రి అయిన గాలవమునితో చెప్పుచున్నాడు. తండ్రి, నేను ఆ సందర్భమును వినియోగించుకొని దత్తస్వామితో నా సందేహమును ఇట్లు తెలిపి తిని. ఓ స్వామి, మీరడుగమంటిరి గనుక అడుగుచుంటిని. చనిపోయిన పితరులకు ఈ లోకముననున్న వారి వారసులు సమర్పించు తర్పణములు, శ్రాద్ధ విధులు, పిండ ప్రదానములు ఎట్లు చేరును? శాస్త్రవాక్యం ప్రకారం అందరూ ఆచరించుచున్నారు, కానీ ఎట్లు చేరునన్న విషయమై ఎవ్వరునూ వివరించుటకు సాహసించరు. శంఖము ద్వారా వెలువడితేనే అది తీర్థమై సర్వరోగములను నివారింపదగలదన్నట్లు తమ వంటి మహాపురుషుల ద్వారా ఈ సందేహము సంపూర్ణముగా నివారించబడునని నమ్మకముతో నేను ఈ ప్రశ్నను తెలుపుకొనుచున్నాను. ఇది తప్పైనా క్షమింపగలరని ప్రార్థించి తిని. తండ్రి శ్రీదత్తస్వామి దయామయుడు కాన కోపగించుకొనక చిరుదరహాసములు చిందిస్తూ ఇట్లు చెప్పసాగెను. భద్రశీలుడా, భూలోకములో చేసిన పిండ ప్రదానములు, విప్రభోజనములు పితృదేవతలకు ఎట్లు చేరునని కదా నీ సందేహము. చెప్పెదను వినుము. శాస్త్రవాక్యము ఎప్పుడునూ అసత్యము కాదు అని విశ్వాసము ఉంచవలెను. తదుపరి నీవలే విచారించి తెలుసుకొనుటలో తప్పులేదు. విశ్వే దేవతలు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, విష్ణువు కలిసి ప్రశాంతమైన శ్రద్ధావిధిని వ్యర్థము కాకుండా రక్షించెదరు. అందుచేత పితరులకు సమర్పించబడిన కవ్యము అవ్యయమగును. శ్రాద్ధమునందు తండ్రి, తాత, ముత్తాతలకు కవ్యము సమర్పించెదరు. వారు ఎక్కడ ఎట్లున్నను వసు రుద్రాదిత్యులకు తెలియను. అందుచేత దానిని విశ్వే దేవతలు రక్షించుచుండగా వారికి చేర్చబడును. ఇందు సందేహము లేదు. చనిపోయిన వారు పితృలోకములో ఉన్నను, లేక భూలోకమునందు మానవ రూపంలో ఉన్నను, లేక ఏ ఇతర జంతు, పక్షి, క్రిమి, కీటక రూపాలతో ఉన్నను విశ్వే దేవతలకు తెలియను. కావున వారి కొరకు సమర్పించబడిన ఆహారము యొక్క శక్తిని ఆయా రూపములలో ఉన్న ఆయా జీవులకు సూటిగానే అందించబడుతుంది. అది అక్షయమైన బలము. పైగా
వసు రుద్రాదిత్యుల చేత పవిత్రీకరించబడినందున అపారమైన శక్తి దానికి కలుగగలదు. ఈ విషయంలో అనేక నియమములు గల ఈ శ్రాద్ధ తంత్రము మహోన్నతమైనది. దీనిని ఎవ్వరూ కాదనలేరు. నా తండ్రి అయిన అత్రి మహర్షి అంగీకరించగా నిమి అను ముని తన కుమారుని కొరకు శ్రాద్ధ విధిని నిర్వహించెను. దీనికై వివిధ శాస్త్రములను పరిశీలించి విధి విధానమును నిర్ణయించుట జరిగెను. మొట్టమొదటగా ఆయన చేత నిర్వహింపబడిన ఈ శ్రాద్ధమునకు దేవతలందరూ సంతోషించి ప్రశంసించిరి. మొదటగా నిమిచే ఆచరింపబడెను, కానీ దీని కల్పకర్త అతడు కాదు. ఈ శ్రాద్ధ విధిని వినుట వలన నరుడు తన అశుచిత్వమును దూరీకరించుకొనగలడు. ఇది శ్రీ దత్త కథా సుధారణము దత్త భాగవతం 36వ రోజు పారాయణము సంపూర్ణం.